డైలీ టేస్ట్ ది డైలీ. సర్పంచ్ ఎన్నికల సమయంలో జరిగిన చిత్ర విచిత్రాలు ఏ ఎన్నికలప్పుడు జరగలేదు. సినిమాను మించిన ట్విస్ట్లతో రక్తి కట్టిస్తాయి కొన్ని సంఘటనలు. సర్పంచ్ పదవి కోసం పెళ్లి చేసుకుంటారు కొందరు. సర్పంచ్ ఎన్నికలను అడ్డం పెట్టుకుని లవ్ మ్యారేజ్ చేసుకుంటారు మరికొందరు. సంగారెడ్డి జిల్లాలో ప్రేమ జంటకు సర్పంచ్ ఎలక్షన్ కలిసొచ్చింది. షాకులు మలుపులు సర్పంచ్ ఎన్నికల్లో కామన్. కానీ ఇలాంటి సీన్ మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఎస్సీకి రిజర్వ్ అయింది. ఈ విషయం తెలియగానే ఎగిరి గంతేశాడు చంద్రశేఖర్ అనే యువకుడు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీజ అనే యువతిని ప్రేమించిన చంద్రశేఖర్ ఆమెతో మధ్యాహ్నం నామినేషన్ వేయించాడు. కూతురు నామినేషన్ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు నామినేషన్ ఉపసంహరించుకోవాలని శ్రీజపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆమె రాత్రి యాదగిరిగుట్టకు వెళ్లి చంద్రశేఖర్ ను పెళ్లి చేసుకున్నారు. తమ కూతురు కనిపించడం లేదని సంగారెడ్డి రూరల్ పోలీసులకు కంప్లైంట్ చేశారు శ్రీజ తల్లిదండ్రులు. చంద్రశేఖర్ కిడ్నాప్ చేశారని ఆరోపించారు. అయితే తాను కిడ్నాప్ కాలేదని, ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నానని ప్రకటించింది శ్రీజ. తాను మేజర్నని, ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని పోలీసులకు తెలిపింది. తాళ్లపల్లి ఆడబిడ్డగా సర్పంచ్గా నిల్చున్న ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేయాలని మీ అందరికీ కోరుతున్నాను. ఇంతలో ఈ ఎపిసోడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు బీఆర్ఎస్ నేతలు. శ్రీజకు మద్దతుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లారు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ నేతలు. ఇక సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన శ్రీజ తన భర్త సహకారంతో గెలుస్తానంటోంది. చంద్రశేఖర్ కూడా తన భార్యను గెలిపించుకుంటానంటున్నాడు. ఇప్పుడు తనకు అండగా ఉంటే రేపు ఊరికి అండగా ఉంటానంటున్నాడు. మేము సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. మాకు తాళ్లపల్లి గ్రామ ప్రజలు మరియు పెద్దలు అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాళ్లపల్లి గ్రామ ప్రజలకు సేవ చేస్తామని, ముందుకు వెళ్తామని చెప్పి, ప్రతి దానిలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పి మా మనసు సాక్షిగా అభ్యర్థిగా శ్రీజ గారు, తాళ్లపల్లి గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా శ్రీజ గారు నామినేషన్ వేయడం జరిగింది. తాళ్లపల్లి ప్రజలు ఈ ప్రేమ జంటకు పట్టం కడతారో లేదో చూడాలి మరి.